వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ 3 రంగుల చేపలు ఉన్నాయి. ఒకటి పింక్, ఒకటి yellow అండ్ ఒకటి బ్లూ. Let them know, uncle. Let them know. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు కలర్స్ ఎంచుకునే టైం వచ్చేసింది. అయన్నొద్దు, పాయింట్కి రా. సో కలర్స్ ఎంచుకుందామా? ఎస్. గాయత్రి బ్లూ. బ్లూ, నువ్వు బ్లూ అన్నావు కాబట్టి పింక్. అబ్బా ఏమి చెప్పినావే హేమంత్ బ్లూ. నువ్వు బ్లూ అన్నావు కాబట్టి బ్లూ. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. అయిపోయింది. yellow. అరే ఏంట్రా ఇది? ముగ్గురు 3 కలర్స్ ఎంచేసుకున్నారు కాబట్టి ఈ ప్యాన్స్ లో మీరు ఎంచుకున్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చేపలని ఈ ప్యాన్ లో వేయాల్సి ఉంటుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఎలా? అక్కడ ఒక జాపనీస్ ఫ్యాన్ ఉంది. ఆ జాపనీస్ ఫ్యాన్ తీసుకోండి, దాన్ని అలా విసరండి. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. విసురుతూ మీ ప్యాన్స్ లో వాటిని ల్యాండ్ అయ్యేలాగా చూడండి. బజర్ ఎండ్ అయిపోయేసరికి ఎవరి ప్యాన్ లో ఎక్కువ రంగులు గెలిచేస్తారు. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇక మొదలెడదామా? శతధ్రువ వంశ యోధుడు. బజర్ వచ్చే వరకు మీ ఆట కంటిన్యూ అవుతూనే ఉండాలి. బ్రో 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 నా ప్యాన్ లోకి వచ్చి తిరుగుతున్నావు నువ్వు. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికింది. నా ప్యాన్ లో ఇస్తున్నావు నువ్వు. నా చెయ్యి ఎక్కడుంది, నీ చంప ఎక్కడుందిరా? వీళ్ళిద్దరు కొట్లాడుకునే లోపు గాయత్రి లోపలికి కంటిన్యూ చేసేలా ఉంది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అసలు మీరు కలర్ మీద ఫోకస్ చేస్తున్నారా లేకపోతే ఏది పడితే అది వేసేసుకుంటున్నారా లోపలికి? Fantastic, super, mind blowing, unbelievable. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. 3 వచ్చాయి బయటికి. బజర్ మోగాక రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. నో బజర్ మోగాక అన్నావు నువ్వు.